దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్కు ఓనరు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏలూరు 50 సెంట్లు అర ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్. 50 సెంట్లు మాత్రమే. ఈ 50 సెంట్లో వచ్చేలోపు మొక్కజొన్న వేస్తున్నారు. ల్యాండ్ మొక్కజొన్న వేస్తున్నారు. సో కొబ్బరి చెట్లు ఉన్నాయి. 50 సెంట్లు అర ఎకరం మాత్రమే. పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ వీడియో చూశాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకెమ్మటి నా వాట్సాప్కి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మీరు నాకు దయచేసి మెసేజ్ చేయొద్దు. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నా వాట్సాప్కు మెసేజ్ చేయొద్దు. 50 సెంట్లు అర ఎకరం ఒకటే బిట్టు. ఈ ల్యాండ్లో వచ్చేలోపు మొక్కజొన్న వేస్తున్నారు. కొబ్బరి తోట ఉన్నది. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. మీరేనండి ల్యాండ్ ఓనరు? అవును సార్, మీరే ల్యాండ్ ఓనరు. ఓకే, ల్యాండ్ ఏ జిల్లా ఇది? ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా. ఏలూరు. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. స్టేట్ వచ్చి ఏపీ సార్. ఆంధ్ర. డిస్టిక్ వచ్చి ఏలూరు. మండలం వచ్చి పెదవేగి. పెదవేగి మండలం. గ్రామం వచ్చి తాళ్ళగోకవరం. ఓకే, ఏలూరు నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? ఏలూరు నుంచి ఒక 23 కిలోమీటర్స్ వస్తుంది. 23 కిలోమీటర్ అంతే. ఏ రూట్ ఈ ల్యాండ్? తాళగోగురం ఏ రూటు? ఏలూరు టు జంగారెడ్డిగూడెం. ఏలూరు టు జంగారెడ్డిగూడెం రూటు. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది మొత్తం 2 ఎకరాల 40 సెంట్లు సార్. 2 ఎకరాల 40 సెంట్లు. ఓకే. మా బాబాయ్ది మేము సపరేట్ చేసుకోగా మా దాంట్లో ఒక 1/2 ఎకరం అమ్ముతున్నారు. ఓకే, మీరు మీ మొత్తం టోటల్గా 2 ఎకరాల 40 సెంట్లు మీరు మీ బాబాయ్ పంచుకున్నారు అన్నప్పుడు మనిషికి ఎకరా 20 సెంట్లు వచ్చినాయి. ఎకరం అంటే మా నాన్నకి ఇది అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది సార్. ఓకే. అయితే ఇంకా మాకు వేరే చోట ఉంది, అయినా కానీ ఇంకా మా నాన్న ఏంటంటే ఇంకా ఎలాగైనా తమ్ముడు కదా అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆయనకి వాటా ఇచ్చారు సార్. ఓకే. మాకు వేరే చోట ఒక 1/2 ఎకరం ఉంది, అది కాకుండా ఇక్కడ 1/2 ఎకరం ఇచ్చారు. మాది బాబాయ్కి ఒక ఎకరం, మాది ఎకరం 40 సెంట్లు. అట్లాగా సార్. ఇప్పుడు మీరు 50 సెంట్లు అమ్ముతామంటున్నారు కదా, మా దాంట్లోదే, ఎవరికి సంబంధం లేదు. అంటే ఎవరికి సంబంధం లేదు అంటే మీ ల్యాండ్ మొత్తం ఎంత అంటున్నాను మీ వరకు? మాదైతే ఎకరంన్నర సార్. 1 ఎకరా 50 సెంట్లు ల్యాండ్ మీది. అవును. అంటే దీంట్లో 50 సెంట్లు మీరు ఇస్తున్నారు. 50. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మీ ఎకరా 50 సెంట్లకి సపరేట్ పాస్బుక్ ఉందా? సపరేట్ సార్. ఓకే, మీ ఎకరా 50 సెంట్లకి సపరేట్ పాస్బుక్ ఉంది. ఆన్లైన్ ఎక్కుందా? ఆన్లైన్ ఎక్కుంది. అది మీ ఎకరా 50 సెంట్లు ఆన్లైన్ ఎక్కుంది. సపరేట్ పాస్బుక్ సపరేట్ గా ఆన్లైన్ ఎక్కుంది. మీకు మీ బాబాయ్లకి ఎటువంటి సంబంధం లేదు మీ ల్యాండ్కి? ఓకే. ఇప్పుడు 50 సెంట్లు మరి ఎట్లా ఇస్తారు కొనే వ్యక్తికి? ఇప్పుడు నేనే తీసుకుంటాను సార్ మీ ల్యాండ్. ఇప్పుడు మీది ఎకరా 50 సెంట్లు, మరి నాకు 50 సెంట్లు ఏ పక్క ఇస్తారు? ఎట్లా? రోడ్ ఫేసింగ్ ఉండే రోడ్ ఫేసింగ్ ఇస్తారు. మళ్ళీ దారి లేకుండా ఇవ్వడం మనకు కూడా సంభవం కాదు. అంతే కదండి. మరి రోడ్ ఎన్ని అడుగులు రోడ్డు? అది రోడ్ వచ్చి 12 అడుగులు ఉంటుంది సార్. రోడ్డు 12 అడుగులు రోడ్డు. ఓకే, మరి డైరెక్ట్ కార్ సేల్ అయిపోద్ది 12 అడుగుల్లో? వెళ్ళిపోదు సార్. కార్ ఏంటి, మా చేను పక్కన కోల్డ్ ఫారాలు ఉన్నాయి, వాటికి లారీలు ఫుడ్ ఇది మేత కట్టలు వస్తాయి కదా. మీ చేను పక్కన కోల్డ్ ఫారాలు ఉన్నాయా? కోల్డ్ ఫారాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ఎకరా 50 సెంట్ల ల్యాండ్ లో మీరు ఏమేమి పంటలు వేస్తున్నారు దీంట్లో? ప్రజెంట్ అయితే మొక్కజొన్న,
తర్వాత వేస్తే మినువులు కానీ వేరుశనగ కానీ వేస్తాం. రిమైనింగ్ వర్షాకాలంలోనేమో వరి వేస్తాం. ఓకే. ఇప్పుడు నేను మీ 50 సెంట్ల ల్యాండ్ నేను తీసుకున్నానండి. ఆ ఆ చెప్పండి. 50 సెంట్ల ల్యాండ్లో ఏమేమి పంట ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొక్కజొన్న ఉంది సార్. మొక్కజొన్న ఉంది. ఆ, ఓకే. ఇప్పుడు ఈ 50 సెంట్లు బోర్లు ఏమైనా ఉన్నాయా? 50 సెంట్లో బోర్ అయితే లేదు సార్, వేరే చోట ఉంది. కాకపోతే ఆ, 50 సెంట్లు కూడా దానికి దీనికి వర్కింగ్ ఉంటుంది. అంటే క్లారిటీ చెప్పండి సార్, అంటే మన సబ్స్క్రైబర్స్కి అర్థం అంటే కావాలి కదా. క్లారిటీగా అంటే ఇప్పుడు 2 ఎకరాల 40 సెంట్లకి కలిపి ఒక బోర్ సార్. అంటే మా బిట్టు మొత్తానికి కలిపి మాది మాత్రమే. ఓకే. ఇంకా బయట ఎవరికి వాటాలు కూడా లేవు. ఓకే, ఆ బోర్లలో బయట ఇంకెవరికి ఇప్పుడు వాటా ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను ఈ 50 సెంట్లు నేను తీసుకుంటాను సార్. ఉమ్. ఈ 50 సెంట్లు ఎవరు తీసుకుంటే నాకు బోర్ వాటా వస్తుందా? వస్తుంది కదా సార్. అది అడగాలి కదా సార్, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి క్లారిటీగా ఉండాలి, అర్థం కావాలి కదా. అదే సార్ నేనైతే చెప్తున్నా. కంపల్సరీ ఇప్పుడు దారి అనేది ఇవ్వాలి, వాటర్ ఫెసిలిటీ అనేది చూపించాలి వాళ్ళకి. ఉమ్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను 50 సెంట్లు తీసుకుంటే నాకు బోర్ వాటా కూడా వస్తుంది. ఒకటి కరెంట్ ఉందా? కరెంట్ ఉంది సార్. కరెంట్ ఉంది, వేరు కూడా ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, నేను 50 సెంట్లు తీసుకుంటే నాకు బోర్లో వాటా వస్తుంది, ట్రాన్స్ఫార్మర్లో వాటా వస్తుంది, కరెంట్లో వాటా ఉంది, అన్నిట్లో అవకాశం నాకు ఉంది, అంతేనా? అంతే సార్, అంతే. అది కాకుండా హౌసింగ్ బోర్డు యూజ్ చేసుకునే లైన్ కూడా పక్కనే ఉంది సార్ చేనుకి. అంటే క్లారిటీ చెప్పండి, హౌసింగ్ అంటే? హౌసింగ్ అంటే ఇప్పుడు మనకి పొలానికి వచ్చేది 3 ఫేజ్ కదా సార్. అవును, 3 ఫేస్, అవును. 3 ఫేజ్ ని మనం ఇంటికి కన్వర్ట్ చేసుకోవడానికి మనకి రైట్ లేవు. ఓకే. ఒకవేళ అక్కడ ఏదైనా మనం షెల్టర్ ఏదైనా వేసుకున్నా కానీ దాన్ని యూజ్ చేయడానికి మనకి రైట్స్ లేవు. సో ఏంటంటే మనకి ఇప్పుడు 250 వోల్టేజ్ ఏదైతే ఉందో ఇంటికి ఇళ్లలో వాడే వోల్టేజ్, ఆ లైన్ కూడా ఉంది సార్. అచ్చా, మన హౌస్ కట్టుకున్నా కానీ ఉండొచ్చు. ఉండడానికి ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఇళ్ళకి దగ్గర ఈ ల్యాండ్? ఇళ్ళకి దగ్గరేం కాదు, కాకపోతే ఎవరి చేలో వాళ్ళు మాక్సిమం ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి సార్ సరౌండింగ్ లో. అందుకని వాళ్ళు లైన్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఇప్పుడు సపోజ్, అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇప్పుడు మన ల్యాండ్ లో ఈ 50 సెంట్లు హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? మామూలుగా మన ల్యాండ్ మందైనప్పుడు ఇంకా ఎవరు అబ్జెక్షన్ ఏమో చెప్పరు కదా సార్. ఓకే, అడుగుతున్నాను. ఓకే, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒకటి, ఇప్పుడు ఈ ల్యాండ్ కి హౌసెస్ కి ఎంత దూరం ఉండొచ్చు? ల్యాండ్ కి హౌసెస్ కంటే అంటే ఇది ఉండేది పొలాల్లో కాబట్టి 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్ దూరంలో హౌసెస్ ఉన్నాయి. ఊరికేను ఇది 1 కిలోమీటర్ ఉంటది. అయితే ఈ ల్యాండ్ చుట్టూరు మామూలుగా చౌదరీస్ హౌసెస్ ఉంటాయి సార్. ఓకే, ఈ ల్యాండ్ చుట్టూ ఇప్పుడు మన 50 సెంట్లు చుట్టుపక్కల మొత్తం చౌదరీస్ హౌసెస్ ఉన్నాయి. చౌదరీస్ ఇల్లు ఒక 4 to 5 ఉన్నాయి. ఒక 3 ఉంటాయి సార్. 3 హౌసెస్ ఉన్నాయి. 3 హౌసెస్. ఓకే. ఇప్పుడు మనం కౌలుకి ఇచ్చుకుంటే ఎంత రావచ్చు సార్ మనం? కౌలు కంటే ఒక 50 సెంట్లు ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా 10,000 అటు ఇటుగా 20,000 వస్తుంది సార్ పర్ ఇయర్. ఈ 50 సెంట్లకి సంవత్సరానికి 20,000 కౌలు వస్తుంది. 50 సెంట్లకి మన కౌలు కానీ ఇచ్చుకుంటే. అంతే సార్. ఓకే. 20-25 వస్తుంది సార్. 20-25 వస్తుంది. 30 బిలో వస్తుంది. 30 అబోవ్ రాదు కానీ 30 బిలో వస్తుంది. ఇప్పుడు కొబ్బరి చెట్లు వీళ్ళు పెట్టి ఆ కొబ్బరి చెట్లు ఎవరు? కొబ్బరి చెట్లు మాయే సార్, అదే ఆ బిట్ లోనే ఉన్నాయి. అంటే మరి 50 సెంట్లు కొబ్బరి చెట్లు వస్తాయా? మాక్సిమం ఇప్పుడు ఆ సైడ్ ఇస్తే అటే అవి కూడా వస్తాయి కదా సార్. అట్లాగా సార్, క్లారిటీ ఉండాలి కదా సార్. ఇప్పుడు వస్తాయి సార్, డెఫినెట్ గా వస్తాయి. అంటే ఎన్ని చెట్లు రావచ్చు కొబ్బరి చెట్లు? 1, 2, 3, 4, 5, 6, 7 to 8 వస్తాయి సార్. ఒక 7 చెట్లు కొబ్బరి చెట్లు వస్తాయి. ఇప్పుడు 7 చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ప్లస్ ఏం పంట వేసారు దాంట్లో? మేజ్ సార్, మొక్కజొన్న వేస్తున్నారు. అట్లా మీరు కౌలుకి ఇచ్చారా, మీరే వేసారా సార్? ప్రజెంట్ అయితే కౌలుకి ఇచ్చాను సార్. మీరు ప్రజెంట్ కౌలుకి ఇచ్చారు అంటే వాళ్ళే మొక్కజొన్న వేసుకుంటున్నారు? వాళ్ళే మొక్కజొన్న వేసుకున్నారు. ఓకే. ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఇచ్చాం సార్. ఈ సంవత్సరం అంటే 10 సంవత్సరం మీరే వేసుకుంటారు, ఈ సంవత్సరం అయితే ఇచ్చారు, కౌలుకి ఇచ్చారు. ఈ సంవత్సరం మా సిస్టర్ మ్యారేజ్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఇచ్చాం. అదే, కొంచెం ఇబ్బందుల వల్ల మీరే ఇచ్చేసారు, మనం చేసుకోలేకని వాళ్ళకి ఇచ్చేసారు. మన టైం సెట్ కావట్లేదని ఇచ్చేసాను. అవును సార్, అర్థమైంది. ఇప్పుడు 50 సెంట్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు కదండి, తర్వాత మళ్ళీ మేము పాస్బుక్ పెట్టుకోవచ్చు కదా? మళ్ళీ మేము పెట్టుకోవచ్చు సార్. పాస్బుక్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ ఎక్కించుకోవచ్చు. మళ్ళీ ఆన్లైన్ ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మా నాన్న వాళ్ళ చెల్లెలకి ఒక 25 సెంట్స్ కాడికి వేరే చోట ఇచ్చాం సార్. అంటే దాంట్లోనే అంటే మా చిన్నానికి డివైడ్ చేసిన దాని పక్కన ఇచ్చాము. వాళ్ళు 25 సెంట్స్ కి వాళ్ళు పాస్బుక్ చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి రైతు భరోసా అవన్నీ వస్తున్నాయి. అదే సార్, ఇప్పుడు 50 సెంట్లు నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే
పాస్బుక్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ ఎక్కించుకోవచ్చు, రైతు బంధు కూడా పడుతుంది. రైతు బంధు పడద్ది, లోన్ లైన్ తీసుకోవచ్చు. ఓకే, ఓకే. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు అసలు. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు 50 సెంట్లకి ఏమన్నా మార్ట్గేజ్ లోన్ అలాంటి ఏమైనా లోన్లు తీసుకున్నారు మీరేమన్నా? మాకే అటువంటి ఏం లేవు కానీ క్రాప్ లోన్ ఒకటి ఉంది సార్. అది మామూలుగా అలా దగ్గర పడిపోయింది ఇన్స్టాల్మెంట్. ఓకే, క్రాప్ లోన్ తీసుకున్నారు. పంటకి నిమిత్తిచ్చి సొసైటీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేసారు. ఓకే, మరి ఇప్పుడు నేను రేపు ల్యాండ్ కొనుక్కుంటే మరి నాకు రిజిస్ట్రేషన్, మీరు లోన్ తీసుకున్నారు కదా, మాకు రిజిస్ట్రేషన్ కాదు కదా? నేను క్లియర్ చేసి ఇచ్చేస్తాం కదా సార్. మీకు పేపర్ లేకుండా మీరు వెళ్ళరు కదా. అవునవును. ఓకే, మీరు క్లియరెన్స్ చేసి తీసుకుంటారు. క్లియరెన్స్ చేసి మాకు ఇస్తారు క్రాప్ లోన్, అంతే కదా సార్? అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు తార్ రోడ్ నుండి ఎంత దూరం ఉంటుంది మన ల్యాండ్ కాడికి? అదే సార్ చెప్పాం కదా, ఊర్లో గ్రామం నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. 1 గ్రామం నుంచి కిలోమీటర్ ఉంటుంది. మెయిన్ అంటే ఏలూరు టు జంగారెడ్డిగూడెం లైన్ తో అయితే ఒక 2.5-3 వస్తుంది సార్. 2.5-3 కిలోమీటర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు ఉన్నాయి సార్? ల్యాండ్ చుట్టుపక్కల మాక్సిమం అంటే మొక్కజొన్న ఎక్కువ సార్. మొక్కజొన్న తర్వాత కాకర వేస్తారు. కాకరకాయ తర్వాత పామాయిల్ ఉంది, నిమ్మ ఉంది, కొబ్బరి ఉంది, కోకో ఉంది. వెరీ గుడ్ సార్. పామాయిల్ చెప్పాను కదా సార్. పామాయిల్ చెప్పారు సార్. అంతే సార్. ఇంకా మామూలుగా సమ్మర్ లో ఏంటంటే మినువులు కానీ లేకపోతే గ్రౌండ్ నట్స్ కానీ పెసలు వేస్తూ ఉంటారు సార్. ఓకే, వాటర్ ఎన్ని ఎకరాలు వస్తాయి సార్? వాటర్ ఎన్ని ఇంచులు వస్తాయి? వాటర్ 3 సార్. 3 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు కలిపి మొత్తం బోర్ ఉంది సార్? 2 ఎకరాలు 40 సెంట్లు మా బిట్టు మాత్రం ఉంది. ఓకే, ఓకే. 2 ఎకరాల 40 సెంట్లకి ఒక బోర్ ఉంది. దీంట్లో 50 సెంట్లు నేను తీసేసుకుంటే నాకు కూడా వాటా వస్తుంది, అంతే కదా సార్? ఓకే సార్. ఇప్పుడు ఒక ఎకరం ఎంత చెప్తున్నారు సార్? సారీ, ఇప్పుడు 50 సెంట్లు ఎంత చెప్తారు రేటు మీరు? ఎకరం వచ్చి 45 ఉంది సార్. ఎకరం 45 లక్షలు. 45 ఉంది. 45 అంటే అప్పుడు మరి ఇప్పుడు 22.5 పడుతుంది. 22 అలా చెప్తుంది సార్. అదే 20 అంటే ఇప్పుడు నాకు 50 సెంట్లు అనుకుంటారు కాబట్టి 22 లక్షలు చెప్తున్నారు. అవును సార్. అంతే కదా సార్? అవును. ఈ 22 లక్షలేనా లేకపోతే ఫైనల్ రేటా లేకపోతే కూర్చుంటే నెగోషియబుల్ ఏమైనా ఉంటుందా? కూర్చుంటే పోనీ ఇంకో 50 తగ్గించవచ్చు. కాకపోతే ఇంకా అంతకన్నా ఇంకా తక్కువ వెళ్తే మాకు ఇంకా లాస్ ఆఫ్ ఏముండదు సార్. అదే సార్. సో 22 లక్షలు అయితే మాట్లాడదామంటారు. 22 లక్షలన్నర 22 లక్షలకి అయితే మామూలుగా మాట్లాడుతాం సార్. దానికి ఇంకో 50 ఏమన్నా తగ్గించవచ్చు. ఏదైనా కావాలి అని గట్టి కూర్చుంటే మాట్లాడదామంటారు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. ఓకే సార్.